ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు మంచి స్పేషియస్గా ఉన్న ఒక హౌస్ అయితే చూపించబోతున్నాను. దీంట్లో మనకి డబల్ బెడ్రూము, అటాచ్డ్ బాత్రూమ్స్, పూజ రూము, కిచెను, హాలు అండ్ వాషింగ్ ఏరియా సపరేట్గా ఇలా చాలా ఇచ్చారు. అండ్ మెయిన్ ఏంటంటే మంచి స్పేషియస్గా అయితే ఉంది ఇల్లు అనేది. అండ్ దీంతో పాటు పక్కన ఇంకొక 2 ఇల్లులు అయితే ఉన్నాయి చూడండి. ఈ గ్రీన్ కలర్ ఎలివేషన్తో చూశారు కదా, అది కాకుండా పక్కన చూసారా ఈ 2 కూడా సేల్కున్నాయి. సో 3 కూడా ఒకేలా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇది రెడీ టు మూవ్ హౌస్. ఇది ఇప్పుడు మనం చూడబోతుంది. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. ప్రైస్ ఎంత, ఎక్కడుంది, ప్లానింగ్ ఎలా ఇచ్చారు, ఇలా అన్నీ కూడా కవర్ చేస్తాను. సో ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు చూడండి, మీకు డెఫినెట్గా యూస్ అవుతుంది. సో ముందుగా మనం హౌస్ కొలతల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక సైట్ కొలతల గురించి 30x55 కొలతలతో వస్తుంది. అంటే 184 గజాలు వస్తుంది. సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే కనుక 3.83 సెంట్స్ అయితే ఉంటుంది. సో మిడ్ ల్యాండింగ్ పక్కన కూడా కొంచెం ప్లేస్ అయితే ఇచ్చారు వీళ్ళు. అండ్ పార్కింగ్ ఏరియా కూడా మంచి స్పేషియస్గా ఉంది చూడండి. ఒక కారు 2 బైక్స్ పెట్టుకోవచ్చు. నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి బోర్ అయితే రావడం జరిగింది చూడండి. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అనేది ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. 2 feet 2 inches మనకి నార్త్ సైడ్ అయితే వదిలేశారు. అండ్ వెస్ట్ సైడ్, సౌత్ సైడ్ కూడా ప్లేసెస్ అనేవి 2 feet అయితే వదలడం జరిగింది. అంతా కూడా టేక్ డోర్ ఇది. సో టైల్స్ కూడా కొంచెం పెద్ద సైజు యూజ్ చేశారు వీళ్ళు ఇందులోని, ఫ్లోరింగ్లోని. ఇదంతా కూడా హాలే ఫ్రెండ్స్ ఇది. ఇందులో మనకి సపరేట్గా డైనింగ్ దగ్గర పార్టీషన్తో డివైడ్ చేశారు చూడండి. అండ్ సీలింగ్లో కలర్ కాంబినేషన్ బాగుంది. లైట్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది. బాగా ఇచ్చారు ఇది. ఈ పక్కన చూసుకున్నట్లయితే ఒక పెద్ద విండో ఇచ్చారు. అండ్ పక్కనే చిన్నది ఏదన్నా మనకి ఐడాల్ పెట్టుకునే మాదిరిగా చిన్న ప్లాట్ఫామ్ అయితే చేయించారు. అది చూపిస్తాను, దగ్గరికి వెళ్ళిన చూపిస్తాను అదేంటో అనేది. అది టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్. సో డౌన్ చేశారు మనకు చూడండి. కిందంతా కూడా డ్రాయర్స్ వచ్చేసాయి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అక్కడ ఇచ్చారు, అదంతా డైనింగ్ ఏరియానే. ఇదంతా కూడా హాల్ మొత్తం అంతా కూడా 15x24 సైజులు అయితే ఉంటుంది టోటల్ మొత్తం అంతా కూడా అనేది. అండ్ చూసారు ఇక్కడ ఏదైనా మనకి ఐడాల్ పెట్టుకుంటాం అని చెప్పేసి ఇలా చిన్న ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. హాల్లో అలా మనం చూసుకున్న టైంలో బాగుంటుంది. బుద్ధుడిది కానీ వినాయకుడిది కానీ ఇలాగా అంతా స్టోనే, అది న్యాచురల్ స్టోన్ అయితే యూజ్ చేశారు అక్కడ. అదండి ఒకసారి బెడ్రూమ్లోకి అయితే వెళ్దాము. డోర్స్ కూడా వీల్ చేయించినవే అన్నీ కూడా. అండ్ చూసారు కదా, ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూము. ఈ రూమ్ అనేది మనం చూసుకున్నట్లయితే కనుక 11.5x11 సైజులు అయితే ఉంటుంది. సో రూమ్ సైజెస్ అనేవి మినిమం ఈ విధంగా అయితే ఉండాలి. 6x6 అన్న మనం మంచం ఏదైనా వేసుకున్నా కూడా బాగుంటుంది. అండ్ ఈ పక్కన విండో ఇచ్చేసారు చూడండి. గ్రిల్స్ కూడా ఎస్ఎస్ గ్రిల్స్ అయితే ఇచ్చారు. ఏసీ హోల్స్ కూడా ముందుగానే ఇచ్చేసారు వీళ్ళు. అండ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు చూడండి పక్కన. సో ఇంకా క్లీనింగ్ కూడా కాలేదు. జస్ట్ మనం ఇప్పుడే తీసేస్తాం వీడియో అనేది. సేల్కి ఉంది, త్వరగా పెట్టాలి వీడియో అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఆల్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకొచ్చేసారు. జస్ట్ క్లీనింగ్ ఒక్కటే పెండింగ్లో ఉంది అంతే. లోపల ఇచ్చిన ప్రతి గుమ్మం కూడా గ్రానైటే వాడారు ఫ్రెండ్స్ వీళ్ళు. బాత్రూమ్స్ దగ్గర, బెడ్రూమ్ల దగ్గర టోటల్ అంతా కూడా గ్రానైటే. అండ్ టైల్స్ కూడా చూడండి, మొత్తం కంప్లీట్ వాల్ మొత్తం టైల్స్ ఇచ్చేసారు వీళ్ళు. అండ్ సెరా ఇచ్చారు చూడండి. ఇది కూడా సెరానే, ఇది కూడా సెరానే. ట్యాప్ కూడా, కమోడ్స్ ఇవన్నీ కూడా సెరా కంపెనీ యూజ్ చేశారు. బాత్రూమ్ బాగుంది. ఇది పెద్దగా ఇచ్చారు చూడండి. 5.3x5 సైజులోని. ప్లానింగ్లో మీకు చూపిస్తాను, క్లియర్గా చూసుకుందరు కానీ. ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి. హౌస్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మన నెల్లూరులో అయితే ఉండడం జరిగింది. ముత్కూరు పోయే రోడ్డు నుంచి చూశారు కదా, అక్కడే ఉంటుంది హౌస్ అనేది, ధనలక్ష్మీపురంలోని. అండ్ దీనికి మనకి మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి మనకి ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో రోడ్ ఎక్కి మనం బయటకి ఎక్కడికైనా అంటే బస్ స్టాండ్కి కానీ రైల్వే స్టేషన్ కానీ వెళ్ళాలంటే ఒక 15 నిమిషాలు 16 నిమిషాలు అట్లయితే వెళ్ళిపోవచ్చు. తొందరగానే వెళ్ళిపోవచ్చు, ఒక పావు గంటలోని. పూజా రూము పక్కనే కిచెన్, ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చేసారు వీళ్ళు. టాప్లో హ్యాంగింగ్ లైట్స్ ఇవ్వడం వల్ల ఇంకా మంచి లుక్ అయితే వచ్చింది దీనికి. ఆ లైట్స్ ఒకవేళ మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకున్నా కూడా లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. స్టోన్ యూజ్ చేశారు, బాగుంది. ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చారు చూడండి అక్కడ కార్నర్లోనే. ఇక్కడ వాష్ బేసిన్ అయితే వస్తుంది.
విండో కూడా బాగుంది, మనకి వెంటిలేషన్ కూడా బాగుంది అటు నుంచి సౌత్ సైడ్ నుంచి కూడా. పదండి ఒకసారి కిచెన్లోకి అయితే వెళ్దాం మనం. కిచెన్ వచ్చేసరికి మనకి 8 అడుగులు వెడల్పు ఉంటుంది, 8'2" ఉంటుంది, 8 అడుగులు కాదు 8'2" వెడల్పు ఉంటుంది, 10'7" పొడవుతో రావడం జరిగింది. టైల్స్ అంతా ఇచ్చేసారు చూడండి, లోపల వాల్ మొత్తం అంతా. అండ్ కింద స్టోరేజ్ కూడా చూసుకున్నట్లయితే కనుక యూ షేప్ ప్యాటర్న్ ఇచ్చేసారు ప్లాట్ఫామ్ అనేది. వాల్ యూనిట్లో కూడా మనకి టాప్లో చూడండి టాప్ ఓపెనబుల్ డోర్స్ ఇచ్చారు, ఇక్కడ ఫ్రంట్ మనకి ఓపెనబుల్ డోర్స్ అయితే వచ్చేసాయి. హ్యాండిల్స్ కూడా ఇవి ప్రొఫైల్ టైప్ అయితే ఇచ్చారు చూడండి, జీ ప్రొఫైల్ టైప్ అయితే ఉన్నాయి. అండ్ సాఫ్ట్ క్లోజర్స్ కూడా టోటల్ మొత్తం అంతా కూడా గోలా టైప్ అయితే ఇచ్చారు. ఇదిగోండి అన్నీ కూడా ఎస్ఎస్ బాస్కెట్సే, మొత్తం కంప్లీట్ ఎస్ఎస్ బాస్కెట్స్ ఇచ్చేసారు. క్లోజ్ చేసేద్దాం ఇవి. వాష్ ఏరియా కూడా బాగా పెద్దగా ఉంది చూడండి, చూపిస్తాను ఇక్కడ మీకు. సో కిచెన్ బ్యాక్ సైడ్ కొంచెం ప్లేస్ బాగానే ఇచ్చేసారు, ఏదైనా మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అలా అయితే ఉంటుంది. లోపల ఇవ్వడం వల్ల మనకి సేఫ్గా కూడా ఉంటుంది. దీనికి ఫ్రంట్ పూజా రూమ్ అయితే ఉంటుంది, అది కొంచెం వీడియో అయితే తీయలేదు మేము. 6x3.5 సైజులో పూజా రూమ్ అయితే ఇచ్చారు. 3.5x5 సైజులో వచ్చేసరికి మన వాష్ ఏరియా అయితే ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు. సిఎన్సి కట్ డిజైన్ ఇది పార్టీషన్లో. సో ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది కొంచెం క్లీనింగ్ అవ్వలేదు ఫ్రెండ్స్, అదొక్కటే అడ్జస్ట్ కండి, మిగిలిన వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో రూమ్ పెద్దది ఇది ఇప్పుడు మనం చూస్తుంది, ఇది వచ్చేసరికి 12x16 సైజులు అయితే ఉంటుంది. బాగా పెద్దగా ఇచ్చారు రూమ్ అనేది. అండ్ ఇందులో మనకి టీవీ యూనిట్ కూడా చేస్తున్నారు చూడండి ఎక్స్ట్రా. కానీ హాల్లో ఒకటి ఆల్రెడీ ఉంది, అది కాకుండా లోపల బెడ్రూమ్లో కూడా ఇంకొకటి ఇచ్చేసారు. అండ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా పెద్దగానే ఉంటుంది. ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది, చిన్నగా స్టడీ టేబుల్ మాదిరిగా కూడా ఇచ్చేసారు వీళ్ళు. అండ్ ఇది బాత్రూమ్, ఇది 6x5 సైజ్ బాత్రూమ్, ఇది చాలా పెద్దగా అయితే ఉంది. ఇది సో చెప్పా కదా హౌస్ మొత్తం అంతా కూడా మంచి స్పేషియస్గా అయితే ఇచ్చారని చెప్పేసి. అదిగోండి మొత్తం బెడ్రూమ్స్ కానీ బాత్రూమ్స్ ఇవన్నీ కూడా మంచి స్పేషియస్గానే ఇచ్చారు. సో పెద్ద హాలు, కిచెను, పూజా రూము, కార్ పార్కింగ్ ఏరియా ఇలా ఉండాలి, మెయిన్ స్పేషియస్గా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళ వచ్చేసరికి 88 లక్షలు అయితే చెప్తున్నారు, 88 lakhs అయితే చెప్తున్నారు. ఈ ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు, మాట్లాడవచ్చు. సో తీసుకుందాం అనుకుంటే వీడియో కింద ఛానల్ నెంబర్ ఉంటుంది కదా డిస్క్రిప్షన్లో, ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ స్టెప్స్ మొత్తం అంతా కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. అండ్ రైలింగ్ వచ్చేసరికి స్టెయిన్లెస్ స్టీల్ అదే ఎస్ఎస్ అయితే ఇచ్చేసారు వీళ్ళు. హౌస్ అయితే బాగుంది ఫ్రెండ్స్, ఇది క్వాలిటీగా కూడా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇలానే మనకి 3 హౌసెస్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క హౌస్ ప్రైస్ అనేది 88 lakhs అయితే చెప్తున్నారు. టోటల్ 3 కలిపి అయితే కాదు, ఒక హౌస్ 88 lakhs ఉంటుంది, ఇంకొకటి 88 lakhs అలా అయితే ఉంటుంది. మీరు ఇన్ కేస్ తీసుకుందాం అనుకుంటే పక్కన 2 హౌసెస్ మీరు తీసుకుని కలర్ సెలెక్షన్ కూడా చేసుకోవచ్చు. ప్లానింగ్ ఇస్తాను, ఒకసారి చూసుకోండి. సో ప్లానింగ్ అనేది ఈ ప్యాటర్న్లో అయితే ఉంటుంది. ఏదైనా కన్ఫ్యూజన్లో ఉంటే కనుక జస్ట్ ఒకసారి రొటేట్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. తిప్పి చూడండి. 30x55 ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్. ఇప్పుడు మనం చూసిన హౌస్ను చూసారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ కార్ పార్కింగ్ ఏరియా, తర్వాత హాల్ అయితే ఉంటుంది. 2 కంబైన్గా ఇచ్చారని కదా, ఇదిగోండి 24x15 సైజులు అయితే ఉంటుంది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి, మాస్టర్ బెడ్రూమ్కి కూడా 2 అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చేసారు. అండ్ పూజా రూమ్ ఇచ్చారు, వాష్ ఏరియా, టోటల్ అన్నీ కూడా వచ్చాయి. ఎవరికైనా ఈ ప్లాన్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ మీకు ఏదైనా స్థలం ఉండి అందులో ఇంటి ప్లానింగ్స్ కావాలి అనుకున్నా కూడా మేము చేస్తాము. సో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాము, చెక్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఇలా చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో.